వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి కిరణ్ గారు, డయాబెటీస్ ఎక్స్పర్ట్ సిన్స్ 2005. వారితో మాట్లాడి డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ పర్టికులర్గా ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎలాంటి పళ్ళను తినడం ద్వారా వాళ్ళ ఆరోగ్యం చక్కగా ఉంటుంది, దాంతోపాటుగా షుగర్ లెవెల్స్ అన్ని మెయింటైన్ అవుతాయి, పెరగకుండా తగ్గకుండా ఉంటాయి. ఇవన్నీ డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. ఎస్, డయాబెటీస్ పేషెంట్స్ ఫ్రూట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రూట్స్ తింటే మంచిదా, జ్యూసెస్ తాగితే మంచిదా, ఏ ఫ్రూట్స్ తింటే మంచిది, ఎంత తింటే మంచిది చెప్పండి సార్. ఫ్రూట్స్ మంచివండి, తప్పేం లేదు, ఫ్రూట్స్ తినచ్చు. జ్యూస్లు బెటరా, ఫ్రూట్ బెటర్ అంటే డెఫినెట్గా ఫ్రూట్సే బెటర్ అండి. ఇప్పుడు బత్తాయి ఉంది, బత్తాయి బెటరా, జ్యూస్ బెటర్ అంటే బత్తాయే బెటర్. దానిమ్మ ఉంది, దానిమ్మ బెటరా, దానిమ్మ జ్యూస్ బెటర్ అంటే దానిమ్మే బెటర్. కాబట్టి హోల్ ఫ్రూట్స్ తినడానికి ప్లాన్ చేయండి. జ్యూస్ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప క్యాజువల్గా డాక్టర్ పండు తెమ్మన్నాడు నేను జ్యూసులు తాగుతానంటే కుదరదండి. అందులోనూ మనం ఒక ఫ్రూట్ తిన్నప్పుడు అది ఫ్రెష్గా మంచిగా తింటాం. మనం ఫ్రూటే మనకు ఫ్రెష్ దొరకట్లేదు, ఎప్పుడో తీస్తే కానీ అది మన చేతికి ఎప్పుడో వస్తుంది. సో ఫ్రెష్ జ్యూస్ అంటారు, ఎట్లా ఫ్రెష్ జ్యూస్ అవుతుందండి? వాడు ఎప్పుడు ప్యాక్ చేశారో, ఎలా ప్యాక్ చేశారో, జ్యూస్ చెడిపోకుండా ఫ్రెష్గా ఉండటానికి ఏం యాడ్ చేశారో ఎవరికి తెలుసు ఇవన్నీ? లేదా ఫ్రెష్లీ ప్యాక్డ్ అంటాడు, అంటే వాడు ప్యాక్ చేసేటప్పుడు అది ఫ్రెష్, ఎప్పుడు ప్యాక్ చేసి మనం తీసుకునేది ఎప్పుడోగా. సో కాబట్టి ఫ్రూట్స్ మంచివి. ముఖ్యంగా నేను ప్రోత్సహించేది నా పేషెంట్స్లో జామకాయ, యాపిల్, బత్తాయి, వాటర్ మెలన్, మస్క్ మెలన్. సో క్యాజువల్గా ఈ ఫ్రూట్స్ అన్ని తీసుకోమంటాం, మంచిది, చాలా మంచిది. ఇంకా నేనైతే వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఈ ఫ్రూట్స్ ఎక్కువగా ప్రోత్సహిస్తా. కొంతమందికి మరి ఇంత బాక్స్ అని చెప్పి నువ్వు రోజు ఇంత బాక్స్ బొప్పాయి కానీ, వాటర్ మెలన్ కానీ, మస్క్ మెలన్ కానీ తినాలి అని చెప్తాను. ఇందులో కొంచెం కీర కట్ చేసుకొని మీల్ రిప్లేస్మెంట్గా కూడా పనికొస్తాయి. మీల్ రిప్లేస్మెంట్ కూడా కొంతకాలానికి వాడచ్చు. పేషెంట్కి ఒక 1 month మనం టార్గెట్ ఇచ్చి 1 month మీరు డిన్నర్ బదులు ఓన్లీ వెజిటబుల్ అండ్ ఫ్రూట్ సాలెడ్ తినండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళల్లో ఇన్సులిన్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ఒక రకమైన తృప్తి అండి ఫ్రూట్ తిన్నప్పుడు, యూ ఫీల్ బెటర్. నాకు నిన్న వేరే ఒక పేషెంట్ వాళ్ళ సొంత తోటలో నుంచి మంచి జాంకాయలను తెచ్చిచ్చారు. సో వాళ్ళ తోటలో నుంచి ఒక డాక్టర్కి ఆయన తెచ్చేటప్పుడు ఎంత మంచి జాంకాయలు తెచ్చుంటాడో చూడండి కదా. అసలు ఆయన ఒక 10 జాంకాయలు ఏమి ఇచ్చారండి, 8 అయిపోయినాయి నైట్. ఇంకొకటి నేను ఈరోజు మధ్యాహ్నం తిన్నా. ఎంత బాగున్నాయండి ఆ జాంకాయలు. ప్లస్ ఒక తృప్తి, యూ ఫీల్ దట్ థింగ్, ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము స్పైసీగా తింటాం, మనం ఏది ఎత్తుకున్నా కూడా ఈరోజు ఉప్పు కారాలు తప్పట్లేదు. ఉప్పు కారాలు ఏంటంటే ఇంకొంచెం తొయ్యిచ్చే పొట్టలోకి అన్నట్టుగా టెంప్టింగ్గా ఉంటాయి. బట్ ఫ్రూట్ అనేది ఏంటంటే ఫిల్ అయిపోతుంది, ఇంకా చాలు నాకొద్దు. వాటర్ మెలన్ అయితే చెప్పక్కర్లేదు సార్, ఫుల్ వాటర్ కంటెంటే కాబట్టి. ఇప్పుడు నేను మీకు 2 యాపిల్స్ ఇచ్చి ఇప్పుడు తినండి అంటే మీరు ఒకటి తినగలుగుతారు, కానీ 2 యాపిల్కి వస్తే ఇప్పుడు కాదు మళ్ళీ అంటారు. ఎంత మంచి యాపిల్ అయినా సరే అది అలా ఉండాలి ఫ్రూట్స్. బట్ ఆపోజిట్లో ఏంటంటే మ్యాంగో ఏంటి, ఒక మ్యాంగో బాగుంటే రెండోది తినాలనిపిస్తుంది, రెండోది బాగుంటే మూడోది తినాలనిపిస్తుంది, 3 తిన్నా 4వది ఇంకొంచెం తినచ్చు కదా అనిపిస్తుంది. అక్కడికి వచ్చేసరికి క్వాంటిటీ చూసుకోవాలి. డయాబెటీస్ పేషెంట్స్ మంచి మాగిన మాడి పండ్లు 3-4 తిన్నారంటే షుగర్స్ పెరుగుతాయి. కాబట్టి వాళ్ళు కొంచెం ద్వారగా మాగింది, అలా మాగింది ఒక 2-3 పీసెస్కి హ్యాపీగా తీసుకుని తిన్నాం అన్నట్టుగా ఉంటే దాంతో పెద్ద ఇబ్బంది లేదు. సో మామిడి పండ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, కొంచెం జాగ్రత్తగా. ఇప్పుడు మనకి సీజన్ అండ్ రాబోతున్నవి సీతాఫలాలు సార్. సీతాఫలాలు కూడా జనరల్గా ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కూడా అండి అందరూ కంట్రోల్లో ఉండరుగా. అవును సార్, అందరూ ఒకలాగా ఉండరుగా. కొంతమందికి ఆల్రెడీ 200 షుగర్లు ఉంటాయి, ఇంకొంతమందికి ఆల్రెడీ 300 షుగర్ ఉంటాయి, కొంతమంది 130 లోపే ఉంచుకొని ఉంటారు కదా. సో ఈ 130-140లో ఉంచుకున్న వాళ్ళు కాస్త కొంచెం ఫ్రూట్ తిన్నందువల్ల పెద్ద డిఫరెన్సెస్ ఏం రావు, పెరిగినా మళ్ళీ షుగర్ తగ్గిపోతాయి వాళ్ళకి. బట్ 250లో ఉన్నతను సీతాపండ్లు 2 తిన్నాడు అనుకోండి, ఆయనకు షుగర్ ఎక్కువ 300కి వెళ్ళొచ్చుగా. సో సీతాపండుతో నాకు షుగర్ పెరిగిందని కూర్చుంటాడు మర్నాడు. బట్ సీతాపండుకు ముందే నీది 250 ఉండింది కదా. సో అది కొంచెం క్రమశిక్షణ మళ్ళీ ఆలోచించాలి. అండ్ కంప్లీట్గా ఈ ఫ్రూట్స్ అసలు తినొద్దు అన్నవి ఏమన్నా ఉన్నాయి సార్ డయాబెటీస్? లేదండి, కొంచెం నేను నా ప్రాక్టీస్లో అయితే నేను అలా చెప్పను. నువ్వు నేరం కింద నేను ఏది భావించను, బట్ ఆలోచించి తిను. అరటిపండు పెద్ద వయసు 78 అండి వయసు, ఆయనకు ఒక రోజు మార్చి రోజు ఒక అరటిపండు తినకపోతే ఆయనకు మలబద్ధకంతో ఇబ్బంది పడతాడు. ఇప్పుడు మలబద్ధకాన్ని అరటిపండుని పక్కన పెడితే నాకు ఆయన అరటిపండు తింటేనే హ్యాపీ. ఆయన అరటిపండు తిని మంచిగా ఆయనకు హ్యాపీగా మోషన్ వెళ్ళి ఇబ్బంది లేదనుకోండి,
హెల్తీ. నేను అరటిపండు వల్ల కాస్త షుగర్ పెరిగినా అది నేను అడ్జస్ట్ చేసుకుంటాను, మెడిసిన్ ఏదో అడ్జస్ట్ చేసుకుంటాను, లేదా ఇన్సులిన్లో చాలామందికి ఇన్సులిన్ ఉంటుంది కాబట్టి అందులో కొన్ని యూనిట్స్ని అడ్జస్ట్ చేసుకుని దాన్ని కంట్రోల్ చేసుకుంటాను, పేషెంట్ కూడా హ్యాపీ. అంతేందుకు నిన్న ఒక ఆయన పెద్ద ఆయన 82 వయసు, నేను నా పాత పేషెంట్, దాదాపు 13-14 సంవత్సరాలుగా ఆయనకి నేను వైద్యం చేస్తున్నా. నేను ఎందుకు పండ్ల విషయం మళ్ళీ రీఎన్హాన్స్ చేశాం. సార్ పండ్లు ఎట్లా తీసుకుంటున్నారు సార్, ఏం పండ్లు తింటున్నారని అడిగా. డాక్టర్ గారు నేనైతే అరటిపండు కంపల్సరీగా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తినేస్తున్నాను సార్ అన్నాడు. బట్ ఆయన షుగర్స్ వెరీ వెల్ కంట్రోల్డ్, 6.4 HbA1c మెయింటైన్ అవుతుంది. ఆయనకు తినకముందు 100, తిన్న తర్వాత కూడా 150 షుగర్స్. మందులు కూడా పెద్ద ఎక్కువగా మందులు లేవు ఆయనకి. హీఈస్ డూయింగ్ ఆల్ గుడ్. ఇప్పుడు నేను ఆయనకి అరటిపండు వద్దు అని చెప్పి నేనేమి శిక్ష చేయాలి ఆయనకి? ఈజ్ ఆల్రెడీ 81, హ్యాపీగా ఉన్నాడు మనిషి. సరే సార్ తప్పేం లేదు సార్, ట్రై చేయండి, కొంచెం అరటిపండు కన్నా ఇంకేదైనా ఒక పండు అట్లా ఇట్లా బ్యాలెన్స్ చేసుకోండి అంటే, సరే డాక్టర్ గారు చూస్తాను అని చెప్పి అన్నారు. మంచిది. ప్లస్ పెద్ద వయసులో వారికి పళ్ళు సరిగ్గా ఉండవు. ఇప్పుడు నేను వాళ్ళకి పోయి నువ్వు జాంకాయ తిను, నువ్వు అది యాపిల్ కొరుక్కొని తినంటే వాళ్ళు కొరుక్కొని తినలేరు. సో వాళ్ళు ఎంతసేపు మెత్తగా ఏది తినగలుగుతామని చూస్తారు. కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంతసేపు అవైలబిలిటీ బాగుండేది అరటిపండు. బట్ అరటిపండు నేను వద్దని చెప్తాను, బట్ కొంచెం మోడరేషన్లో ఇంకా దాన్ని బట్టి ఆలోచించాలి. నెక్స్ట్ వాటర్ మెలన్ ఉంది, పళ్ళు లేకపోయినా వాటర్ మెలన్ తినేయచ్చు. బొప్పాయి కూడా యాక్చువల్గా బొప్పాయి కొంచెం ద్వారగా మాగింది మంచిది, కొంచెం బాగా మాగింటే కొంచెం ఎక్స్ట్రా పెరగచ్చు షుగర్స్. బట్ అది కూడా దే కెన్ అగైన్ బ్యాలెన్స్, మనకి ఎప్పుడు ఒకేలాంటిది ఏం దొరకదు కాబట్టి. బట్ తినాలి, బొప్పాయిలు మనకు అవైలబిలిటీ బాగుంది, పెద్ద కాస్ట్ ఏం కాదు కాబట్టి కాస్ట్ తక్కువగా క్వాంటిటీ బాగున్నాయి ఫ్రూట్స్ తినాలండి. చాలామంది ఫ్రూట్ ఈ పలానా ఫ్రూట్ మంచిదని చెప్పి కాస్ట్లీ ఫ్రూట్స్ వెళ్ళి తింటారు. ఇప్పుడు అందులో అవకాడో ఒకటి, ఈ అవకాడో కావచ్చు, లేకన్నా ఉంటే పలానా యాపిల్స్ అని చెప్పి డ్రాగన్ ఫ్రూట్. సో ఇప్పుడు అఫోర్డబుల్ చేయగలిగిన వాళ్ళకి అది ఇష్యూ, అఫోర్డబిలిటీ క్వశ్చన్ కాని వాళ్ళు తినేవండి, ఇబ్బంది లేదండి. బట్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అది తింటేనే నాకు మంచిదని చెప్పి అది తప్పు అవుతుంది మళ్ళీ. సో అవైలబిలిటీని బట్టి తినాలి. సో నేను తింటే డ్రాగన్ ఫ్రూటే తింటాను, మిగతాది ఏ ఫ్రూట్ నాకు వద్దని చెప్పేసి నువ్వు మళ్ళీ వెళ్ళి సమోసాలు తినేస్తే, ఇప్పుడు నిజంగా ఏమైందంటే ఫ్రూట్స్ ఓవరాల్గా ఇప్పుడు జామకాయలు కూడా మనం చూస్తే 10 రూపాయలు 20 రూపాయలు కిలో వచ్చేటివి, ఇప్పుడు 100 రూపాయలు 80 రూపాయలు 60 రూపాయలు కిలో అయిపోయినాయి జామకాయలు. సో జామకాయలు కూడా కాస్ట్, ఆల్మోస్ట్ అన్ని కూడా కాస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఎంత మార్కెట్లో దొరికినవి కూడా హైబ్రిడ్ వచ్చేస్తున్నాయి, కొంచెం హైబ్రిడ్ వస్తున్నాయి. హైబ్రిడ్ కొంచెం అవాయిడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ హైబ్రిడ్లో మీకు ఆ పర్టికులర్ ఫీల్ రాదు. ముఖ్యంగా మనము నాటు ఊర్లలో మన జామకాయలు చెట్లు కోసుకొని తిన్నవాళ్ళం కదా, ఆ జామకాయలు తిని ఈ హైబ్రిడ్ తింటే మనకు ఫీల్ రాదు, చప్పగా అనిపిస్తుంది. సో కాబట్టి కొంచెం అవాయిడ్ చేయొచ్చండి. హైబ్రిడ్ కంటే కూడా ఒరిజినాలిటీగా దొరికినవి మనం ప్రిఫర్ చేద్దాము. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్రూట్స్ కాస్ట్ వల్ల, ఇప్పుడు ఫ్రూట్స్ మన కాస్ట్లీ, యాపిల్ ఎంత అవుతుందండి, 60-70 రూపాయలు అవుతుంది ఒక యాపిల్. సమోసా మనకు 5 రూపాయలకు దొరుకుతుందిగా, సో 4 సమోసాలు తినేస్తే అయిపోయింది కదా. సో అలాగా చీప్ ఫుడ్, హై క్యాలరీ ఫుడ్ అవుతుంది. సో పీపుల్ హ్యావ్ టు థింక్ వైజ్లీ టు చూస్ ద ఫుడ్. మనం మనసు పెట్టి ఆలోచించి ఏది మనకు మంచిది, మన కుటుంబానికి ఏది మంచిదని బాధ్యత వహించి తినగలగాలండి. ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు బాధ్యతగా, ఆర్థికంగా కూడా మన ఆర్థిక బిహేవియర్ కూడా మనం జాగ్రత్తగా చేయాలి. అదేవిధంగా ఆరోగ్యానికి, ఆహార విధానానికి వస్తే కూడా మనం ప్రతిదీ బాధ్యతగా చేయాలండి. టుడే ఇండియా ఈజ్ ఇన్ అ గుడ్ స్టేట్ ఆఫ్ లివింగ్, కాబట్టి ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్గా ఉండాలి ఇప్పుడు ఇక్కడ. అదే సో అదొకటి తెలుసుకోవాలి. అండ్ ఈ విషయానికే వస్తే సార్, ఖర్జూరం చాలా మంది తినొచ్చా అని క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు డయాబెటీస్ వాళ్ళు. ఖర్జూరం తినొచ్చు, బాదం పప్పులు తినొచ్చు, జీడిపప్పులు తినొచ్చు. ఎంత తినాలి? కొన్ని 2-3 పీసెస్ ఆర్ 4 పీసెస్ వరకు మనం లిమిటెడ్గా తిన్నప్పుడు తప్పేం లేదు. ఇదే మంచిదని చెప్పి నేను అన్నిట్లో ఖర్జూరాన్ని వేసేస్తాను అన్నిట్లో అంటే, సో యూ షుడ్ థింక్ ఓవర్ అగైన్. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను సార్, చెప్పండి. ఐస్ క్రీమ్ తినొచ్చా అసలు? నేను జనరల్గా అవాయిడ్ చేయమంటానండి స్ట్రిక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఐస్ క్రీమ్ తిను అనేది జరగదండి. స్టార్ట్ చేసామంటే ఇంత తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు 14-15 ఇయర్స్ బ్యాక్ లేదా ఒక 18 ఇయర్స్ బ్యాక్ మనం చూసినట్లయితే ఒక కప్ ఐస్ క్రీమ్ అండి, ఇంత చిన్న కప్పులో మనకు ఐస్ క్రీమ్ ఇచ్చేవాడు, ఇంతే కప్పు. లేదా ఒక పుల్ల ఐస్ క్రీమ్, ఒక పుల్ల ఐస్ తినేవాళ్ళం. సో దాంతో పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. ఇవాళ రేపు మనం చూడండి, మగ్ అంట, బకెట్ అంట, ఒక ఐస్ క్రీమే ఇంత సైజు ఉంటుంది. ఎంత ఐస్ క్రీమ్ తింటే ఇంత ఐస్ క్రీమ్ ఏమవుతుందండి పొట్టలేకపోతే? నేను చెప్పేది నాన్ డయాబెటిక్స్ కూడా అది హెల్తీ కాదు. చిన్నపిల్లలు చూడండి ఇవాళ రేపు ఇంత పెట్టుకొని కూర్చొని తింటున్నారండి. తప్పు. ఎస్, ఇట్ ఈస్ నాట్ ఏ హ్యూమన్ వే ఆఫ్ ఈటింగ్ ద థింగ్స్. మనం క్రమశిక్షణగా తీసుకోవాలి. పిల్లలకు కూడా మనం పెట్టినప్పుడు ఒక పరిమితమైన మోతాదులో మనం పెట్టినప్పుడు పిల్లలకు అది మంచిది. అండ్ పెద్దలకి ఏంటంటే మనము
దాని ఆలోచన నుంచి పక్కకు వద్దాం. అదే అంటున్నా, ఇప్పుడు ఐస్ క్రీమ్ ఉంది, ఒక మంచి ఫ్రూట్ ఉంది, మన ఆలోచన దీని పట్ల వెళ్ళాలి. ఇవన్నీ మనవి కాదు కదా, ఐస్ క్రీమ్ కానివ్వండి, బర్గర్లు కానివ్వండి, పిజ్జాలు కానివ్వండి, ఫ్రైడ్ చికెన్ కానివ్వండి, అంటే చికెన్ తప్ప అనట్లేదు నేను, బట్ ఇవన్నీ ఏంటంటే మనవి కావు. అవి వాళ్ళకి ఏంటంటే అక్కడ ఋతువులు మారుతాయి. ఇప్పుడు వింటర్లో ఏంటంటే పలానివి దొరకవు, వాళ్ళకి సమ్మర్లో పలానివి దొరకవు. కాబట్టి ఇవన్నీ ఎగ్జాటిక్ ఫ్రూట్స్, మనం తినేదంతా వాళ్ళకి ఎగ్జాటిక్ ఫ్రూట్. వాళ్ళకేమో మనవన్నీ ఎగ్జాటిక్, వాళ్ళకు నిల్వ ఉంచుకోగలిగినటివి, వాళ్ళు ఫ్రీజ్ చేయగలిగినటివి అన్నీ మనకు పంపిస్తున్నారు. అది ఎలాగ మనం యాక్సెప్ట్ చేస్తాం చెప్పండి? సో వీ హ్యావ్ టు థింక్ అగైన్. మనకు ఫ్రెష్లీ కుక్కుడు, మంచిగా కూరగాయలు దగ్గరలో పండినేటివి, మన ఊరు దగ్గరలో మనకు అందుబాటులో ఉండేటివి, ఇవన్నీ తిన్నప్పుడు మనం కరెక్ట్గా ఆరోగ్యంగా ఉంటాము, పద్ధతిగా ఉంటాం మనం. మొత్తంగా ఇలాంటి ఫ్రూట్స్ తినాలి, ఎంతెంత తినాలి, చాలా క్లియర్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.